క్లియోపాత్ర. ఈమె పేరు వినగానే ఎంతటి మగవాడు అయినా దాసోహం అవ్వాల్సిందే. ఎంత పెద్ద అందగత్తి అయినా ఈమె ముందు తెగదుడిపే. ఆమె అందం మరియు ఆమె సౌందర్యం ఈజిప్ట్ చరిత్రలోనే ప్రసిద్ధి చెందినవి. క్లియోపాత్ర టాలమిక్ రాజ్యంలో 69 బీసీన ఈజిప్టు రాజు టాలమీ 12కు పుట్టింది. ఆమె చిన్నతనంలో రోమన్లు క్లియోపాత్ర తండ్రి టాలమీని బందీ చేసి ఈజిప్టుని ఆక్రమించారు. దాంతో ఆయన పెద్ద కూతురు బెరినైస్ రోమన్ల సహకారంతో వారికి సామంతరాణి అయ్యింది. ఇలా తండ్రిని మోసం చేసినందుకు తన చెల్లెలు క్లియోపాత్ర తనకు పక్కలో బళ్ళెమవుతుందేమోనని బెరినైస్ కి భయం పట్టుకుంది. అందుకని క్లియోపాత్రని అంతఃపురంలో బంధించి కట్టుదిట్టం చేసింది. కాని అనూహ్యంగా తిరిగి రోమన్ల భిక్షతో టాలమీ రాజయ్యాడు. ఆ వెంటనే రాజద్రోహానికి పాలుపడ్డ బెరినైస్ తలని నరికించాడు. తండ్రి అక్కల మధ్య సాగిన రాజకీయ చదరంగాన్ని కళ్ళారా చూసిన క్లియోపాత్ర భయపడలేదు. తాను రాణి అవ్వాలని కళ్ళు కన్నది. క్లియోపాత్ర గురించి తెలుసుకోవాలంటే ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. వాళ్లే జూలియస్ సీజర్ మరియు మార్క్ ఆంటోనీ. ఈమె ఇద్దరి ప్రియుళ్ల ముద్దుల ప్రేయసి. రోమన్ సైన్యం ఈజిప్టులో కవాతు చేసే సమయంలో రోమన్ యోధుడు అందగాడైన మార్క్ ఆంటోనీపై మనసు పడ్డ క్లియోపాత్ర బయటపడలేదు. క్రీస్తు పూర్వం 51లో క్లియోపాత్ర తండ్రి టాలమీ 12 మరణించాడు. ఇక రాణి కావడానికి క్లియోపాత్రకి మార్గం సుగమమయ్యింది. అయితే ఈజిప్టియన్స్ రాజవంశం ఆచారం ప్రకారం తమ రక్తం కలుషితం కాకుండా ఉండడానికి తన తమ్ముడు టాలమీ 13ని వివాహమాడి తాను రాణై అతడు రాజై పాలన ప్రారంభించింది. కానీ పెత్తనమంతా తనదే. కావాలని తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. అంతేకాకుండా ఈజిప్టు అంతా తనకే కావాలని రోమన్లపైనే ఎదురు తిరిగింది. కానీ ఇది బెడిసికొట్టి రోమన్ సైనిక దళాలు క్లియోపాత్ర గద్దె దించాయి. దీంతో టాలమీ 13కి సకల అధికారాలు అందాయి. ఇక అక్కడ బానిసగా బతకడం ఇష్టం లేక తన అనుచరులతో కలిసి ఆమె ఈజిప్టును వదిలి పారిపోయింది. రాజ్యాన్ని భోగాన్ని వదిలి భీకర వాతావరణంలో తిండి తిప్పలు లేకుండా గడిపింది. ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదామే. అందుకే ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని తను ఎంతో నమ్మకమున్న సహచరులను ఓ అందమైన తివాచీ తెమ్మంది. అందులో ఆమె పడుకుని చాపలా తనను చుట్టమంది. ఆ తివాచీని జూలియస్ సీజర్ వద్దకు చేర్చమంది. ఒక్కో పరును విప్పుకుంటూ ఆయన కాళ్ల దగ్గర మోకరిల్లింది. ఆ సౌందర్య రాశిని చూసేసరికి జూలియస్ సీజర్ కరువులో ఉన్నవాడిలా అవాక్కయ్యాడు. ఆమె అందానికి బానిసైపోయాడు. ఆమె చెప్పిన మాటలకు తల ఆడించడం మొదలుపెట్టాడు. ఇదే అదనుగా టాలమీ 13పై యుద్ధం ప్రకటించింది. అతను ఓడించటం చివరికి మరణించేలా 22 ఏళ్ల క్లియోపాత్ర చేసింది. ఆ తర్వాత ఆమె ఈజిప్టు అధినేత్రి అవడమే కాక రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ భార్య కూడా అయ్యింది. అయితే అప్పుడే తెలుసుకుంది తన తొలి ప్రియుడు యాంటోనీ ఎవరో కాదు, తన భర్తకి కుడిభుజమని. అది 44 బీసీ. జూలియస్ సీజర్ ని కుట్రదారుని చంపేశారు. రోమన్ ప్రాంతానికి యాంటోనీ రాజయ్యాడు. సైనిక సాయం కావాలంటూ ఈజిప్టు రాణి క్లియోపాత్రకి వర్తమానం పంపించాడు. సరిగ్గా 14 ఏళ్ల క్రిందట తన ప్రియుడిను స్నేహహస్తం అడగగానే నేనున్నా అంటూ లగేజ్ సర్దుకుంది. జిగేల్మనే అలంకరణలతో, సంగీత మేళాలతో, లెక్కలేనన్ని బహుమతులతో ఓడలో అక్కడికి చేరింది. ఓడ దిగి రతీదేవిలా నడిచి ఆంటోనీ ఎదుట నిలిచింది. ఆమెను చూసి అప్పటిదాకా కరువులో ఉన్నవాడిలా లోకపాటు కాలంలో ఆమెకు పరవశుడైపోయాడు. జీవితాంతము ఆమెకు బానిసైపోయాడు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అంతరంగిక శత్రువులు యాంటోనీపై పగబట్టారు. చేసేది లేక యాంటోనీ కత్తితో తనను తాను పొడుచుకొని ఆమె ఒడిలో కన్నుమూశాడు. ప్రియుడి లేనిదే జీవితం లేదనుకున్న 39 వయసులో క్లియోపాత్ర తాచుపాముతో తనను తాను కాటువేయించుకుని కన్నుమూసింది. మనం ఇప్పటికీ ఈజిప్టుకు వెళ్తే ఆమె ఆనవాళ్లు కనబడతాయి. క్లియోపాత్ర అన్ ఐకాన్ ఆఫ్ బ్యూటీ, పెర్ఫ్యూమ్స్ కి బ్రాండ్ అంబాసిడర్, తిరుగులేని చక్రవర్తి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫ్యాక్ట్స్ బై షాహిద్.